మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ మన రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా తాకనుంది. నిర్మాణ రంగ సామాగ్రి ధరలు భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే సిమెంట్, స్టీల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు నిర్మాణ రంగంతో పాటు సొంతిల్లు నిర్మించుకోవాలనుకుంటున్న సామాన్యులకు భారంగా మారనుంది. నిర్మాణ రంగంపై మిడిల్ ఈస్ట్ వార్ ప్రభావం, భారీగా పెరగనున్న సిమెంట్, స్టీల్ ధరలు. సిమెంట్ బస్తాపై 40 నుంచి 60 రూపాయలు పెరిగే ఛాన్స్. స్టీల్ ధర 2000 నుంచి 3000 పెరిగే అవకాశం. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా త్వరలో దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు పెరగనున్నాయి. 50 కిలోల సిమెంట్ బస్తా ధర 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో వారం రోజుల్లో ఈ పెంపు ఉండొచ్చని చెబుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే కంపెనీలు ప్రధాన డీలర్ల నుంచి సంకేతాలు అందిస్తున్నట్లు రీటైల్ డీలర్లు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం రీటైల్ మార్కెట్లో సిమెంట్ బస్తా ధర 280 నుంచి 320 రూపాయల మధ్య ఉంది. ఇక సిమెంట్ ధరల పెంపుదల తర్వాత బస్తా 320 నుంచి 380 రూపాయలకు చేరే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. యాక్చువల్గా ఈరోజు గవర్నమెంట్ GST 10% తగ్గించింది. తగ్గించిన రేట్లు బాగానే కంట్రోల్ అయినాయి. బట్ మామూలుగా రిటైల్ దాంట్లో చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. అది మెయిన్ ఇదంతా ఈ వార్ వల్లే. ఎందుకంటే లాట్ ఆఫ్ ఫ్యూయల్స్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది, కోల్ కాస్ట్ పెరుగుతుంది. వీటన్నిటి వల్ల కొంచెం దీని ఇంపాక్ట్ బాగానే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం ఏదో పెరిగిందంటే ప్రతి ఒక్కరు అల్టిమేట్గా ఏం చేస్తాం, కన్జ్యూమర్ మీదనే పడుద్ది. ఏ కాస్ట్ కూడా కొన్ని ఏంటంటే మనం ఆల్రెడీ రేట్ ఫిక్స్ చేసేస్తాం. రేట్ ఫిక్స్ చేసిన తర్వాత మనం అదే రేట్కి ఇవ్వాలి. దాని మీద కొంత ఇంపాక్ట్ బిల్డర్ మీద ఉంటుంది. బట్ ఎక్కడో దగ్గర అబ్జర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ సేల్స్ అనే దాని మీద కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటారు. సిమెంట్ కంపెనీలు ఉపయోగించే పెట్రోలియం కోక్ ధర $130 నుంచి $165కు చేరడం ప్రధానంగా సిమెంట్ ధరలపై ప్రభావం చూపుతోంది. ఇక ఇండస్ట్రియల్ డీజిల్ రేటు కూడా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 60% పెరగడం కూడా సిమెంట్, స్టీల్ కంపెనీల ఇన్పుట్ వ్యయంపై ప్రభావం చూపింది. దీంతో కంపెనీలు స్టీల్, సిమెంట్ ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ఈ యుద్ధ ప్రభావం వల్ల సిమెంటు, స్టీలు, అట్లాగే PVC ఐటమ్స్, ఎలక్ట్రికల్ వైర్స్ ఐటమ్స్, సో బిల్డింగ్ మెటీరియల్స్ మీద రేట్లు పెరిగాయి. ఈ రేట్లు పెరగడంతో బిల్డర్కి చాలా బర్డెన్ అయింది. కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది. దీనివల్ల మరి రేపు ఎస్ఎఫ్టీ కూడా పెంచవలసి ఉంటుంది. యుద్ధం త్వరగా ముగించకపోయినట్లయితే ఆ ప్రభావం మరి చాలా రోజుల పాటు ఉంటుంది. కాబట్టి చాలామంది ఎవరైనా కస్టమర్స్ కొనుక్కోవలసిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఇప్పుడు కొనుక్కుంటే సరసమైన ధర దొరుకుతాయి. రాబోయే రోజుల్లో మరి ఇప్పుడున్న రేటు కంటే 30% రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి కొనుక్కోవాల్సిన కస్టమర్స్ అందరూ కూడా ఇదే సరైన సమయం అని చెప్పి మరి మా బిల్డర్స్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తాను. అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధర ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో దేశీయంగా సిమెంట్ ధరలు పెంచాల్సి వస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. సిమెంట్ ఉత్పత్తిలో ఇంధనం, రవాణా ఖర్చులు కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో కంపెనీలు ఈ నష్టాన్ని కస్టమర్లకు బదలాయిస్తున్నాయి. దీంతో ఈ పెరుగుదల నేరుగా వినియోగదారుడి జేబుకు చిల్లు పెట్టనుంది. ఇక ఇదే సమయంలో స్టీల్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయనే అంచనాలు ఉన్నాయి. స్టీల్ టన్ను 2000 నుంచి 3000 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. సిమెంట్, స్టీల్ ధరల పెంపు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందనే ఆందోళన నెలకొంది.